హలో అండి అందరికీ ఈరోజు చూడండి నేను చేసిన వంట ఆలు ఫ్రై అండి. ఇది ఆలు ఫ్రై, ఇది వచ్చి పోహా అండి, ఇది వచ్చి ఆలు పొరోటాలు అండి. ఆలు పొరోటాలు ఇవి వచ్చి నార్మల్ పొరోటాలు అండి. ఇవి సరేనండి, నేను వంట స్టార్ట్ చేస్తాను. లేట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ చేసేసి నాకు పెడతానండి. ఎందుకంటే టైం లేదు, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. లేటుగా వచ్చినాను, మండే కదా, అందుకే లేటుగా వచ్చినాను. ఇది వచ్చి ఆలు ఫ్రై అండి. ఏం లేదు, సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం కారము, సాల్టు, కొంచెం గరం మసాలా, అంతేనండి, ఇంకేం లేదు. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. ఇవన్నీ మీకు తెలిసినట్టేనండి, నార్మలేను. మీరు చేసినట్టే నేను చేసినాను. సరేనా? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. సరేనా? సరేనండి, నేను చపాతీలు తిక్కుతా, లేట్ అయిపోయింది. నార్మల్ మనం చపాతీని వాళ్ళు పొరోటా అంటారండి, మనం చపాతీ అంటాం కదా. ఆయిల్ వేసి కలిస్తే వాళ్ళు పొరోటా అంటారండి, ప్లెయిన్ పొరోటానని మనం చపాతీ అంటాము. చపాతీ అంటే పుల్కాలండి. పుల్కాలంటే సాల్ట్ వేసేది లేదు. వీటికి పొరాటా, ప్లెయిన్ పొరాటా అంటే సాల్ట్ వేసి చేస్తే అది ప్లెయిన్ పొరాటా అంటారండి. సరేనండి, నేను మాట్లాడుతూ చేస్తాను. టైం అయిపోతుంది, ఇంకా పని ఉంది నాకు, చాలా పని ఉంది. మండే వచ్చి నాకు ఎడ పుట్టేస్తుంది. ఎందుకంటే మండే సండే రోజు రాను కదా, దాని గురించేను. రోజు నా రొటీన్ పని ఇలాగే ఉంటుందండి. చాలా పని ఉంటుంది, చాలా పని ఉంటుంది. డబ్బులు కూడా అట్లా వస్తుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుందండి సిటీలలో. ఇంకా ఆలు పొరాటా అంటే అండి, ఇంకా ఆలు బాయిల్ చేసుకుంటే రోజు నార్మల్ చేసేదండి. ఇలా ఆలు పొరాటాలు అంటే ఎక్కువ తింటారండి. నేను ఫుల్లింగ్ చేయనండి, స్టఫింగ్ చేయను, అంతా మిక్స్ చేసుకుంటాను. నాకు అలా అయితే ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఆ స్టఫింగ్ చేసినామంటే అంతా ఓపెన్ అయ్యి బయటకు వస్తూ ఉంటుందండి. తిక్కేటప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. 1-2 అయితే అలా చేయొచ్చండి. ఆ నీళ్ళల్లో అలా చేయాలంటే అవ్వదు కదా, అందుకని నేను గోధుమ పిండితో సహా అన్ని మిక్సీ కలిపేస్తానండి పొరోటాలకు. కొన్ని పొరాటాలు ఈజీగా ఉండేవి స్టఫింగ్ చేస్తానండి. ఇట్లా కొంచెం ఉండేటివి ఇలా చేస్తానండి. పన్నీర్ పొరాటా, గోబీ పొరాటా, మేతి పొరాటా అంటాను. ఇలా చేసిన టేస్ట్ మంచిగా ఉంటుందండి. రోజు ఇంకా చాలా పని ఉందండి. దుంక పడిపోయేసింది, తూటు పడిపోయేసింది, పర్వాలేదు. ఎందుకంటే చాలా పని ఉందనుకో, టెన్షన్ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా చాలా గిన్నెలు కూడా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి నాకు, అందుకే గడగడా చేస్తాను. ఇవన్నీ చేసి పెట్టే టైం చిక్తా లేదండి, అందుకే వండేసి నాకు పెడతాను. ఏమనుకోవద్దండి, రోజు ఇలాగే ఉంటుంది. ఒక రోజు లేట్గా లేస్తాను. ఈరోజు నా పట్టు తొందరగా లేచుంటున్నారు. తెలుగు అర్థం కాదండి. ఆ పొరాటాలకు దాంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. అయ్యే యాచక ఈరోజు తొందరగా లేచేసింది, లేకపోతే
కరెక్ట్గా వేస్తారు. లడ్డు తిరుపతి లడ్డూలు ఉంటాయి చూడు, అలా ఉన్నాయండి. ఆలు పరోటా లడ్డూలు, తిరుమలలో లడ్డూలు ఉంటాయి చూడండి, అలాగే ఉంటాయి. అలా చేసి పెట్టిన్నాను నేను. సరేనండి, అవి సపరేట్గా తీసుకెళ్తాం. పరోటాలు సపరేట్గా అన్ని ప్లేట్లన్నీ కడిగేటండి. ఆలు పరోటా అంటే కొంచెం లావుగానే వస్తుందండి. ఆలు పరోటా అంటే లావుగానే వస్తుంది. సరేనా? తిరుమల లడ్డూలు అండి, ఇవి లడ్డూలు అట్లే ఉన్నాయి, అలాగనే కనిపిస్తాయి. ఈరోజు ఫుల్గా ఉంటుందండి పని నాకు. ఇక్కడే కదా ఇక్కడ అలాగే ఉంటుంది. 2 నెలలు ఊరికి కొన్ని ఇళ్ళల్లో ఊరికి కూడా వెళ్ళిండారండి పొద్దున్న ఇంట్లో. అయినా కానీ ఇక్కడే ఉంటుంది పని తక్కువ కానీ. ఆలు వేస్తాం కదా, కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటాయండి ఇవి. కొత్త ఆయప్ప వచ్చిన్నాడు, తనకు ఆకలని ఉంటారండి. వీళ్ళేమో లేటుగా తింటారు పాపము, తనకేమో ఆకలి అవుతుంది. అందరూ అలాగే ఉంటారు కదా, ఒక్కొక్కరు తొందరగా తింటారు, ఒక్కొక్కరు లేటుగా తింటారు. అట్లా తింటారండి. అందరూ నాలాగే ఉంటారు కదా, ఏం తినకన్నా ఇట్లా బ్రౌన్ వచ్చేది కాల్చుకోవాలండి, బాగుంటుంది. ఇంకొక లడ్డు చేస్తానండి, ఆ 2 లడ్డూలు అక్కడ అలాగే పెట్టేస్తాను. అవి 2 చేయను, ఎందుకంటే 4 చాలని చెప్పినారు. వాళ్ళకి 4, నాకు 1 చేసుకున్నాను. ఆ 2 బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు సాయంకాలము రేపు అలా చేస్తానండి. ఇట్లా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. వాళ్ళు లేట్గా తింటారా, చల్లగా అయిపోతుంది. ఆట బాక్స్ వేసినామంటే వేడికి వాటర్ అంతా వచ్చేస్తుంది, స్మెల్ కూడా వస్తాయండి. ఆలు కదా, స్మెల్ కూడా వస్తుంది. అందుకే ప్లేట్లు వేసి పెట్టినాను. ఇది ఆయిల్ డబ్బా అండి, పెద్ద క్యాన్ ఉంది. క్యాన్తో వేసుకుంటే పడిపోయేస్తూ ఉంటుంది కదా, అందుకే చిన్న డబ్బాలు వేసుకున్నాను నేను. కిచెన్ అంటే ఇలాగే ఉంటుందండి, ఎవరు ఏమనుకోవద్దండి, సరేనా? అంతా పని అంతా అయిపోయినాక నీళ్ళు క్లీన్ చేసేస్తానండి, వంట అంతా అయిపోయినాక.
ఇవి అయిపోయేసినవి. అవి రెండు లోపల పెట్టేస్తాను చాలు. ఎందుకంటే మూతలు ఎక్కడో డబ్బాలు ఉన్నాయి. చాలండి ఇవి 4 5 చేసినాను. అవి రెండు లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు అట్లా చేసి పెట్టేస్తాను. వేస్ట్ కొంచెం కూడా చేయరండి, తినేస్తారు. అట్లా వేస్ట్ ఏం చేయరు. వేస్ట్ ఏం చేయరండి, తినేస్తారు. అర్జెంట్ అండి. సరేనండి, ఈరోజుకి ఇంతేను నా వంట. సరేనా? అన్నీ చేసేటప్పుడు పెట్టేకి టైం కుదురుతా లేదండి, లేట్ కూడా అవుతుంది కదా, దానికేను. ఈరోజుకి ఇంతేనండి. సరేనండి, బాయ్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మెత్తండి, అందుకే చెప్పేకి వస్తలేదు. సారీ అండి. సరేనా? బాయ్ అండి.